హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ నెట్ వరంగల్ సంబంధించి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ నాకు తెలిసి అయితే మీకు 21 నాడు ఎగ్జామ్ అనేది ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు జనరల్ సిలబస్ అనేది ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి. అండ్ జూనియర్ అసిస్టెంట్కి డొమైన్ సిలబస్ అనేది ఉండదు. ఇది జనరల్ సిలబస్ మాత్రమే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్. అండ్ దాదాపు ఇదే సబ్జెక్టు మనకి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీలో కూడా ఉంటుందన్నమాట. ఆర్ఆర్బీలో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉండదు, బట్ ఎస్ఎస్సిలో మీకు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జనరల్ నాలెడ్జ్, క్వాంటమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్స్ కూడా మన ఛానల్ ద్వారా లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 5 పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి షార్ట్ పీడిఎఫ్ అని ఉంటుంది, క్వాంటమ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ ఉంటుంది, రీజనింగ్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి షార్ట్ పీడిఎఫ్ అనేది ఉంటుంది, కంప్యూటర్ ఫండమెంటల్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇదంతా కలిపి 99 రూపీస్ అనమాట. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి మీ డౌన్లోడ్ లింక్ అనేది వస్తుందన్నమాట. మీకు 99 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ అది పర్చేజ్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి లింక్ అనేది వస్తుంది, డౌన్లోడ్ లింక్ అనేది వస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్స్ అనేది. ఓకేనా, మీరు ముఖ్యంగా క్వాంటమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్ అనేది అండ్ దాదాపు మీకు ఎస్ఎస్సి లెవెల్లోనే ఉంటుందన్నమాట. అది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి మాత్రం ఇప్పుడు హిస్టరీ అవన్నీ చదవకండి. ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది పాలిటీ, కరెంట్ అఫైర్స్ అండ్ పథకాలకు సంబంధించి అండ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అండ్ మీకు 100లో దాదాపు అన్నీ కూడా 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీకు 100 మార్క్స్ పేపర్ కదా. కంప్యూటర్ సంబంధించి మినిమం ఒక 15 క్వశ్చన్స్ ప్లస్ వస్తాయి. అండ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఒక 20 ప్లస్ వస్తాయి. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 2 కలిపి ఒక 40 వరకు కూడా వస్తాయి. ఇవి ఒక 20-25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీకు 5-6 కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. అండ్ పథకాలు 1-2 సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. పాలిటీ సంబంధించి ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మిగతా టాపిక్స్ ఏవైతుందో స్టాటిక్ జీకేలో అవి కూడా చూసుకోండి. ఓకేనా, అండ్ మీకు స్టడీ రిలేటెడ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఈ రకంగా జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మీకు జాబ్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ 20 డేస్లో నోట్స్ యొక్క లింక్ అనేది ఉంది, 99 రూపీస్. ఈ పీడిఎఫ్స్ మీకు నెక్స్ట్ ఎస్ఎస్సికి ఉపయోగపడతాయి, ఆర్ఆర్బీకి ఉపయోగపడతాయి అండ్ చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అనమాట. మీకు ఫుల్ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి అండ్ అవన్నీ కూడా క్రాక్డ్ వర్షన్ అనమాట. సో కాబట్టి ఆ ఫుల్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు డెఫినెట్లీ ఉపయోగపడతాయి. ఓకే, అండ్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి. మీకు ఫ్యూచర్లో కూడా చాలా ఎగ్జామ్స్కి ఆ పీడిఎఫ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇదనమాట మనకి నీట్ వరంగల్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి నోట్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.